కొంతకాలంగా నిర్లక్ష్యానికి విమర్శలకు గురైన కడప జిల్లా కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రి ఎట్టకేలకు ఒక ప్రాణాన్ని నిలబెట్టింది. రోగులకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఆసుపత్రి సిబ్బంది ఒక 60 ఏళ్ల వృద్ధుడికి సకాలంలో చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. గంగవరం గ్రామానికి చెందిన 60 ఏళ్ల వ్యక్తి తీవ్రమైన ఛాతీ నొప్పితో కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. వెంటనే వైద్యులు ఈసీజీ పరీక్ష నిర్వహించి గుండెకు రక్త ప్రసరణ పునరుద్ధరించడానికి వెంటనే అత్యవసర చికిత్స చేశారు. సకాలంలో టెనిక్ట్ ప్లేస్ ఇంజెక్షన్ అందించడం ద్వారా రోగి ప్రాణాలను కాపాడగలిగారు. తదుపరి వైద్య సేవలు పర్యవేక్షణ కోసం ఆ రోగిని కడప రిమ్స్ కు తరలించారు. ఈ అత్యవసర చికిత్సను సమర్థవంతంగా నిర్వహించిన డాక్టర్ హస్వంత్ కుమార్ రెడ్డిని, కమలాపురం వైద్య సిబ్బందిని రోగి బంధువులు అభినందించారు. ఏ హాస్పిటల్ ఇది కమలాపురంలో 30 హాస్పిటల్ 20 హాస్పిటల్ పెట్టారు. డాక్టర్లే నర్సులే వచ్చే కనీసం గట్టిగా ఎక్కడ పిలిచడానికి కారణం పేషెంట్ పెట్టుకుంటే ఇండియాలో ఉంది. పాలన వచ్చింటే మీ పరిస్థితి ఏది మా పరిస్థితి ఏమైనా అర్థం ఏముందమ్మా? ఇన్నిసార్లు రాసి 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 ఏమో డాక్టర్ లేడు. నైట్ డాక్టర్లు ఇన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టారు. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ముఖ్యమైన ప్రకటన చేసింది. నవంబర్ నెలకు సంబంధించిన వివిధ దర్శన సేవలు గదుల కోటాను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ ప్రక్రియ ఆగస్టు 18న మొదలై ఆగస్టు 25వ తేదీ వరకు కొనసాగుతుంది. భక్తులు తమ దర్శనాలను ముందుగానే ప్లాన్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆగస్టు